ఇట్లా పెరుగుతుందో స్నేక్ అట్లా దీని వెనకాల ఉన్న కంఠం అనేది పోతుంటుంది అన్నమాట. మళ్ళీ స్కిన్ కూడా ఇట్లా మెత్తబడిపోతుంది. హై గైస్, అస్సలాము అలైకుం ఎవ్రీవన్. మున్నో స్నేక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన ముస్తాయిపురా. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ ఇల్లు ఉంది, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె వాళ్ళ ఇల్లు. ఇక్కడ స్నేక్ ఉందని మా ఆడ అల్లుడు గారు కాల్ చేసాడు. చూద్దాం, దాన్ని అయితే రెస్క్యూ చేద్దాం. ఇక్కడ పక్కకు చూస్తున్నా. ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి, చూసారు కదా. అందులో నుంచి కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారా, బౌండరీ ఉంది, కానీ అక్కడక్కడ కింద హోల్స్లు ఉన్నాయి, పెద్ద పెద్ద హోల్స్లు ఉన్నాయి. సో నా డౌట్ వాటర్ స్నేక్ అయ్యే ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు దాన్ని అయితే నేను రెస్క్యూ చేస్తాను. మా సిస్టర్ లోపట్లు ఉన్నారు. లోపలికి వెళ్ళి వాళ్ళు చూస్తున్నారు. పాముని చూడంగానే లోపలికి వెళ్ళి తలపెట్టేసుకున్నారు. అంటే భయపడ్డారు. అంటే యాక్చువల్లీ ఎట్లా అంటే అది ఇటు నుంచి వచ్చింది నాకు తెలియదు, కానీ అది అక్కడ ఉండేనట. అది లోపలికి ఇట్లా ఎక్కుతున్నది. ఎక్కే టైంలో వాళ్ళు సడన్గా ఇదేంది లోపలికి వస్తుందని చూసేసరికి పాము అనగానే తలుపు గెంటేయడం జరిగింది. గట్టిగా నూకంగానే అందులోకి ఇట్లా వచ్చేసిందట. ఇట్లకి వెళ్ళి రాగానే కదా వెనక డోర్ వెంటనే తీసి అక్కడ నుంచి చూడంగానే ఇంట్లోకి పోయిందట. ఇంట్లోకి పోగానే వాళ్ళ కొడుకు కాల్ చేసారు. వాళ్ళ కొడుకు ఏమో నాకు కాల్ చేయడం జరిగింది. చూద్దాం. ఇప్పుడు దాన్ని అయితే నేను ఇప్పుడు రెస్క్యూ చేస్తాను. ये स्नेक उंदो. ओके फ्रेंड्स, फटाफट स्टिक है. कब देंगे बाजी? कब देंगे? अभी देंगे. थोड़ी देर आ रहा है. हाँ, थोड़ी देर हो गई. हाँ, देखने के बाद तो यहाँ से तो हटे नहीं ना तुम तो. नहीं हटे. ठीक है. చూద్దాం. ఇప్పుడు దాన్ని తెలిసిద్దాం. అంటే మా అక్క అంటుంది ఇక్కడికి లోపలికి పోయిందని చెప్తున్నది. అలా చెత్త చెదరం ఇదంతా మీరు చూస్తున్నారా? ఇంటి ముంగడ ప్లీజ్ దయచేసి చెత్త చెదరం ఇట్లా పెట్టొద్దు. చూడండి, అక్కడ కట్టెలు ఉన్నాయి, క్యారెట్స్. గైస్, ఇప్పుడు దాన్ని అయితే నేను ఇప్పుడు రెస్క్యూ చేస్తాను. చూడండి. जबान निकल रहा है. हटा क्या ना किधर गए? भाई इसमें छे. किधर नहीं गया? अच्छा हो तुम देखे छो. अच्छा, बहुत ही बड़ा है. सांप है या सांप? अरे वाह, नहीं उधर है. अरे वाह, कैमरामैन साहब.
స్పెక్టికల్డ్ వెనమస్ కోబ్రా, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజా నాజా అంటారు, తెలుగులో నాగుంపాం, హిందీ మే నాగ్. ఎంత కోపంలో ఉంది చూడండి, సుమారు ఇది 4 feet ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు స్నేక్ గనక బయట అయితే ప్లీజ్ దయచేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. దయచేసి ఆయుర్వేదిక్ పసర్లు మంత్రాలు తంత్రాలు అటువంటి ఏం చేపేయకండి. ఎందుకంటే మనకు ప్రాణాలు సేవ్ చేసేది గవర్నమెంట్ హాస్పిటల్లోనే. యాంటీవెనమ్ 24 hours అక్కడే అవైలబుల్ ఉంటుంది. సో స్నేక్ బైట్ అయిన తర్వాత మనకు హాస్పిటల్ దగ్గర లేకపోతే ఇంట్లో హారతి కపురం ఉంటుంది కదా, హారతి కపురం అది ఒక కర్చీప్లో వేసుకొని మంచి దాన్ని నలిచి దాన్ని రౌండ్గా ఇట్లా చుట్టి ఆక్సిజన్ టైపు ఇట్లా ఇవ్వాలన్నమాట. ముక్కు కూడా పెట్టుకోవాలా, గట్టిగా పీల్చుకోమని చెప్పాలా. అయితే సో అది గట్టి పీల్చుకుంటే లోపట్ల ఊపిరితిత్తులు అనేది ఫ్రెష్గా ఉంచుతుంది, బ్లడ్ అనేది క్లాట్ కానివ్వదు. అయిన తర్వాత మీరు కంగారు పడద్దు. కంగారు పడితే స్ట్రోక్ వచ్చి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. లేకపోతే మీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దగ్గరలో అవైలబుల్లో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ మీ ప్రాణాన్ని సేవ్ చేసుకోవాలి. చాలామంది మా బ్రదర్స్ అంటున్నారు, బ్రదర్ గవర్నమెంట్ హాస్పిటల్లో యాంటీవెనమ్ ఉండలేదు అని అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ యాంటీవెనమ్ లేకపోతే మీరు ఒక కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలా, సార్ ఇక్కడ యాంటీవెనమ్ లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తే వాళ్ళు యాంటీవెనమ్ ఉంచే ప్రయత్నం కూడా చేస్తుంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియన్ స్పెక్టికల్ కోబ్రాని అయితే నేను ఇప్పుడు రెస్క్యూ అయితే చేస్తున్నాను. ఈజీగా రెస్క్యూ అయిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ సురక్షితమైన ప్రాంతంలో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే నాగుంపాంని స్పెక్టికల్ అని ఎందుకు అంటుంటారంటే, వెనుక కంఠం చూస్తున్నారా, ఈ స్నేక్ వెనకాల ఈ కంఠాన్ని ఇంగ్లీష్లో స్పెక్టికల్ అంటారు. ఇట్లా ఎట్లా పెరుగుతుందో స్నేక్ అట్లట్లా దీని వెనకాల ఉన్న కంఠం అనేది పోతుంటుంది అన్నమాట. మీరు చూస్తున్నారా అంటే చిన్న చిన్న పిల్లలు 2 years 3 years పిల్లలకు కూడా స్నేక్స్ పిల్లలకు పడిగ లేపినప్పుడు చూడండి వెనక కంఠం క్లియర్గా కనిపిస్తుంది. పెద్దగానే కొద్దీ కంఠం అనేది పోతుంటుంది అన్నమాట. ముసలైపోతుంది కదా, దాని ఏజ్ అయిపోతే కంఠం కూడా పోతుంటుంది, మళ్ళీ స్కిన్ కూడా ఇట్లా మెత్తబడిపోతుంది. ए शैट चला तुमको हम इजी से तो रेस्क्यू कर लिए. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మేము ఈజీగా అయితే రెస్క్యూ చేస్తున్నాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్, రక్తం ఆఫీస్. సేవ్ నేచర్, సేవ్ స్నేక్, సేవ్ అనిమల్స్. నెక్స్ట్ వీడియోలోనే ఇలానే కలుద్దాం. వన్య ప్రాణాలు కాపాడుతూ మనుషుల ప్రాణాలు కాపాడుతాం. అంతవరకు సెలవు, టాటా, బై బై, సీ యూ.